2025-26 సంవత్సరానికి రాష్ట్రానికి 3.86 లక్షల కోట్ల రూపాయల మేర రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది నాబార్డ్. గత సంవత్సరంతో పోలిస్తే ఇది 37.8% అధికమని నాబార్డ్ తెలిపింది. నాబార్డ్ స్టేట్ ఫోకస్ పేపర్ 2025-26ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీనిపై మరిన్ని వివరాలు. 2025-26 సంవత్సరానికి తెలంగాణలో వ్యవసాయ రంగానికి 1.63 లక్షల కోట్ల రూపాయలు, ఎంఎస్ఎంఈలకు 2.03 లక్షల కోట్లు, ఇతర ప్రాధాన్యత రంగాలకు 0.19 లక్షల కోట్ల మేర రుణాలు ఇవ్వాలని నాబార్డ్ నిర్ణయించింది. ఈ మేరకు హైదరాబాద్లో శుక్రవారం విడుదల చేసిన స్టేట్ ఫోకస్ పేపర్లో రుణ సహాయ వివరాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు రుణాల జారీ పట్ల బ్యాంకర్ల తీరు సరిగా లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు కూడా రుణాలు అందించాలని కోరారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, పోషకాహార భద్రతను మెరుగుపరచడం కోసం చిరుధాన్యాల సాగుని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇందుకుగాను ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని మంత్రి సూచించారు. వ్యవసాయ దేశమైనటువంటి భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు వ్యవసాయ రంగానికి ఇతోధికంగా సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి నాబార్డ్, గ్రామీణ బ్యాంక్ ఈ రంగాల్ని ముందుకు తీసుకెళ్లడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు, భట్టి గారి నాయకత్వంలో అనేక పథకాలను రూపొందించి ముఖ్యంగా వ్యవసాయ రంగం పట్ల వారు చూపించినటువంటి ఉదారతకి మీరిచ్చినటువంటి చేయూత కూడా అందిపుచ్చుకొని కష్టకాలంలో కూడా వ్యవసాయ రంగాన్ని ఈ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక వరి దిగుబడినిచ్చినటువంటి రాష్ట్రంగా నా తెలంగాణ రైతు నిలబడటం మీ అందరి సహకారానికి అదొక నిదర్శనం. రాష్ట్ర స్థూల ఉత్పత్తి 15.02 లక్షల కోట్లు కాగా వృద్ధి రేటు 14.5%గా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రాష్ట్రంలో ప్రతి వ్యక్తి తలసరి ఆదాయం 3.56 లక్షలని వివరించారు. ఈ ప్రయాణంలో నాబార్డ్ కీలక భాగస్వామిగా ఉందని, రాబోయే రోజుల్లో మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. రికార్డ్ స్థాయిలో వరి ఉత్పత్తి జరుగుతుందని, భూగర్భ జలవనరులు పెరిగాయన్నారు. హైదరాబాద్ పరిసరాల్లో పూల సాగుని ప్రోత్సహించాలని నాబార్డును కోరారు. Telangana's economic growth and NABARD's role, Telangana continues to be one of India's fastest growing states with a projected gross state domestic product GSDP of 15.2 lakh crores, reflecting the increasing prosperity of our people. This is what it indicates. But true progress is measured not just in numbers, but in how well we uplift our farmers, MSMEs and rural communities. NABARD is an indispensable partner in the journey, providing access to credit for agriculture and allied activities. నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయం చీఫ్ జనరల్ మేనేజర్ బి ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల పురోగతికి రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి నాబార్డ్ పనిచేస్తుందని చెప్పారు. Here Telangana government is also planning to come out with underserved, wherever underserved villages are there. So around they are planning to come out with 500 new packs. And another important area where NABARD and the Government of India, even Telangana wants to focus is on cooperation among cooperatives. There are a lot of dairy cooperative societies are there in Telangana. Then fisheries cooperative. We want to bring all the dairy fisheries cooperatives with the DCCB as a part of strengthening of cooperative. Where NABARD wants to, in collaboration with ALIP and other department, DIC and Handlooms and Handicraft Department, we want to come out with a separate GI. Bureau Report, Doordarshan News.